హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రావణ్ కుమార్. మీరు చూస్తున్నారు అబౌట్ హిస్టరీ 4 యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. కురుక్షేత్రంలో 17వ రోజు అర్జునుడు బ్యాటిల్ ఫీల్డ్లోకి వచ్చాడు. అతను యుద్ధం ముందు లైన్కి వచ్చి చూసేసరికి భీముడు మొత్తం కౌరవుల ఇంపార్టెంట్ జనరల్స్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అతను రథం మీద వెళ్తూ ఉంటే అతని వెనకాల 6 ఎడ్ల బండ్లు భీముడి ఆయుధాలు మోసుకుంటూ వస్తున్నాయి. భీముడిని ఆపడానికి దుర్యోధనుడు శకుని పంపించాడు. కానీ భీముడి కోపాన్ని చూసిన శకుని భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడే అర్జునుడు భీముడితో కర్ణుడి బాణాలు దెబ్బతిన్న ధర్మరాజు సేఫ్గానే ఉన్నాడు అని చెప్పడంతో రథం మీద నుంచి భీముడు దిగి ఆనందంతో చిందులు వేస్తూ చేతితో గద తీసుకుని 10,000 దుర్యోధన సైన్యాన్ని చంపుకుంటూ వెళ్తూ ఉంటే అతని గద మొత్తం రక్తంతో నిండిపోయింది. తర్వాత అర్జునుడి వెనక కర్ణుడు యుద్ధం చేసే ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ కర్ణుడిని చూస్తే ఒక అధిరథుడిగా ముందుండి యుద్ధాన్ని నడిపిస్తున్నాడు. పాండవుల సైన్యంలో ఉన్న గొప్ప గొప్ప వీరులని దృష్టద్యుమ్న, సత్యకి, ద్రౌపది కుమారులైన శిఖండి, ఉత్తమవజాసు, యదుమన్యు, ఇంకా నకుల, సహదేవ అందరూ కర్ణుడితో యుద్ధం చేస్తున్నారు. కర్ణుడు పాండవుల వీరులని ఒక్కొక్కరిని ఓడించుకుంటూ ముందుకు పోతున్నాడు. కర్ణుడు యుద్ధ భూమిలో ముందుకు పోతూ ఉంటే కుడివైపు 4,000 రథాలు పడిపోయి ఉంటే ఎడమవైపు ఇంకో 4,000 రథాలు పడిపోయి ఉన్న దృశ్యాలు కనిపిస్తాయి. వందలాది ఏనుగులు, వాటిని నడిపేవాళ్ళు సూర్యపుత్రుడు కర్ణుడు బాణాలతో పడి ఉన్నాయి. కర్ణుడు అనే మహా సముద్రంలో పాండవుల సైన్యం కొట్టుకుపోతోంది. అలాంటి పరిస్థితి నుంచి కర్ణుడి చావు కూడా అదే రోజు ఎలా వచ్చింది, కర్ణుడిని చూస్తే సూర్యుడు భూమి మీద ఉన్నాడా అని అనిపించే టైం నుంచి అదే యుద్ధ భూమిలో సూర్యపుత్రుడు కర్ణుడు ఎలా అస్తమించాడు? నిజంగా కర్ణుడు పరిస్థితుల వల్ల విలన్ అయ్యాడా, లేకపోతే విలన్ అవ్వడం వల్ల చావు వచ్చిందా? కర్ణుడి జన్మతో కుంతీదేవి తప్పు ఉంటే శిక్ష కర్ణుడికి పడిందా? కర్ణుడు ఇచ్చిన దానాలు ఎక్కడికి పోయాయి? అంత మంచి చేసిన అతనికి ఎందుకు ఇలాంటి చావు వచ్చింది? లైఫ్ మొత్తం ట్రాజిడీనే. సాక్రిఫైస్తో కూడిన కర్ణుడికి ఇలాంటి చావు రావడం వెనకాల ఉన్న మీనింగ్ ఏంటి? ఇలాంటి చావు అంటే అలాంటి వీరుడికి చావు రావడం ఏంటని ఇప్పటికీ బాధపడే వాళ్ళు చాలామందే ఉన్నారు. అన్నిటినీ బ్యాలెన్స్ చేసిన శ్రీకృష్ణుడు కర్ణుడికి అన్యాయం జరిగితే ఎందుకు చూస్తూ ఉండిపోయాడు? కర్ణుడు మంచివాడా చెడ్డవాడా? కర్ణుడి గురించి మనకి తెలిసిన స్టోరీలో మేజర్ తప్పులేంటి? యాక్చువల్గా మహాభారతంలో ఉన్న చిన్న చిన్న వాటిని చేంజ్ చేసి ఇలా ఒక ఫేక్ స్టోరీని క్రియేట్ చేశారు. ఇలా చాలా విషయాలు చెప్పబోతున్న ఈ వీడియోని మూవీస్తో యాక్ట్ చేసిన హీరోస్ని బేస్డ్ కాకుండా యాక్చువల్గా మహాభారతం స్టోరీగా చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండ్ వెల్కమ్ టు అబౌట్ హిస్టరీ 4 యూట్యూబ్ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి. కుంతిపుత్ర కర్ణ. ఇదేంటి, కర్ణుడి భర్త గురించి అందరికీ తెలిసిందే కదా, మళ్ళీ ఇదేంటి కర్ణుడి భర్త గురించి చెప్పాలా అని అనుకోకండి. ఇప్పటి వరకు మీరు విన్న కర్ణుడి భర్త స్టోరీ ఒక సైడ్ మాత్రమే, అండ్ ఆ స్టోరీలో కూడా మూవీస్ వాళ్ళు ట్రిమ్ చేసి పెట్టిన స్టోరీ మాత్రమే. సో మీరు ఇప్పటి వరకు విన్న కర్ణుడి భర్త స్టోరీ ఒక సైడ్ అయితే ఇప్పుడు వినేది ఇంకో సైడ్, అండ్ ఇది ఒరిజినల్ వ్యాస మహాభారతంలోనిది. సో కొంచెం ఓపెన్ మైండ్తో వినండి. శ్రీకృష్ణుడి తాతగారు సురాసేనుడు. వీరికి 3 పిల్లలు, అరిష్టనేమి, వాసుదేవ అండ్ ప్రీత. వాసుదేవుడు వచ్చేసి శ్రీకృష్ణుడి తండ్రి. అయితే ఆమె చిన్న పిల్లలప్పుడే సురాసేనుడి కజిన్ అయిన కుంతి భోజనంకు పిల్లలు లేకపోవడంతో ప్రీతాని ఇవ్వడంతో కుంతి భోజ దగ్గర పెరిగింది కాబట్టి కుంతి అన్న పేరు వచ్చింది. కుంతీదేవి వచ్చే శ్రీకృష్ణుడికి స్వయాన మేనత్త అవుతుంది. అయితే ఆమె చిన్నప్పటి నుంచి అగ్నిహోత్రాల సేవ చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు దుర్వాస మహర్షి అక్కడున్న అగ్నిహోత్రాలో దీక్ష కోసం అని కుంతి కింగ్డంకి వచ్చాడు. అయితే అందరికీ దుర్వాస మహర్షి కోపం గురించి, అలాగే కోపం వస్తే తన ఇచ్చే శాపాల గురించి అందరికీ తెలిసిందే. అందుకే ఆయనకి ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి కుంతి భోజ కుంతిని ఉండమని చెప్పారు. దుర్వాస మహర్షి ఉన్న ఆ 4 నెలలు కుంతీదేవి చాలా జాగ్రత్తగా ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. ఆ సర్వీస్ నచ్చిన దుర్వాస మహర్షికి కుంతీదేవితో ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. కానీ ఆ టైంకి కుంతీదేవి చాలానే చిన్న వయస్కురాలు. ఎంత అని ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు, కానీ కుంతి భాగవతం బుక్లో
చాప్టర్ 6 ప్రకారం అయితే దుర్వాస ముని వరం ఇచ్చే టైంకి కుంతీదేవి మెచ్యూర్ అయితే అవ్వలేదు. అప్పుడు ఎలాంటి వరం కోరుకుంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు అని భయపడి మీరే నాకు ఫ్యూచర్లో ఉపయోగపడే వరం ఇవ్వండి అని అడిగింది. ఫ్యూచర్ చూసిన దుర్వాస ముని ఆమెకే సిద్ధి మంత్రాన్ని నేర్పిస్తా, నువ్వు కోరుకున్న దేవతలు వచ్చి బిడ్డని ఇస్తారని చెప్పాడు. ఇలాంటి వరం ఇస్తుంటే దీన్ని ఎలా ఉపయోగించాలో అడిగితే ఏం శాపం పెడతాడో అని భయంతో అడగకుండా వరం స్వీకరిస్తుంది. ఆ తర్వాత వ్యాసుడికి ఈ విషయం చెప్తుంది. తరువాత కుంతి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పా కదా ఆమె ఇంకా చిన్న వయస్కురాలని. ఆ క్యూరియాసిటీలో ఆ మంత్రం ఎలా పనిచేస్తుందో, చేస్తుందో లేదో అని ఎవరిని పిలవాలి అని ఆలోచిస్తుంటే ఆకాశంలో మెరిసే సూర్యుడు కనిపించాడు. అప్పుడు ఆ మంత్రం చెప్పి సూర్యుడిని తలుచుకుంటుంది. వెంటనే సూర్యుడు వచ్చి సూర్యుడి అంశాలు కలిగిన బిడ్డను తన చేతిలో పెడతాడు. అప్పుడు కుంతీదేవి షాక్లోకి వెళ్ళిపోతుంది. సూర్యదేవ, మీతో చూసినందుకు నా జన్మ ధన్యమైంది. ఈ బిడ్డను నేను ఏం చేసుకోవాలి? నేను ఇంకా పెళ్లి కాకుండానే బిడ్డ అంటే అందరూ ఏమనుకుంటారు? ఇందులో శారీరక సంబంధం ద్వారా బిడ్డ కాలేదు కాబట్టి నీ కర్తవ్యం అలాగే ఉంటుంది. ఇప్పుడు నీకు ఇచ్చిన బిడ్డ కవచ కుండలాలతో పుట్టినవాడు చాలా పరాక్రమవంతుడవుతాడు అని చెప్పి మాయమవుతాడు సూర్యుడు. పుట్టుకతోనే కవచ కుండలాలతో పుట్టిన బిడ్డను చూస్తూ అలాగే మెరుస్తూ ఉండటం చూసి కుంతీదేవి చాలా బాధపడుతూ, నేను తెలియక చేసిన తప్పు వల్ల నిన్ను కష్టపెడుతున్నాను అని చెప్తూ ఒక పెట్టెలో పరుపేసి బిడ్డను పండేసి భాగవతి, అంబిక, కాక్షాయిని, శివాని దేవతల రక్షలు కట్టి గాలి, నీరు, జంతువుల వల్ల నీకు ఏ అపాయము రాదని వరమిచ్చి గంగా నదిలో వదిలిపెడుతుంది. రాధేకర్ణ అతిరథుడు ధృతరాష్ట్రుడికి స్నేహితుడు. అందరూ అనుకునేటట్టు ధృతరాష్ట్రుడికి చారిటీర్ ఏం కాదు. ధృతరాష్ట్రుడి చారిటీర్ సంజయుడు. అతిరథుడు, ధృతరాష్ట్రుడు మంచి స్నేహితులు. హస్తినాపురంలో ఒక పార్ట్ అయిన అంగరాజ్యానికి రాజు అతిరథుడి ఫాదర్. కాకపోతే చిన్న కొడుకులో ఒకడు అంతే. రాజ్యం మీద రైట్స్ లేవు. ఇతడు చారిటరీలో ఎక్స్పర్ట్. అలాగే హస్తినాపురంలో రథసారథుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడని చెప్తారు. చాలామంది అతిరథుడు పూర్ అనుకుంటారు, కానీ మీరు అనుకునేంత పూర్ అయితే కాదు. సుతులు అంటే తక్కువ కులం కూడా కాదు. సుతులు అంటే ఒక క్షత్రియ ఫాదర్కి, బ్రాహ్మణ మదర్కి పుట్టిన వాళ్ళు. కొన్ని చోట్ల ఫాదర్ క్యాస్ట్ కంటే మదర్ క్యాస్ట్ ఎక్కువ అయినప్పుడు వాళ్ళని సుతులు అంటారు. అయితే అతిరథుడి విషయంలో కూడా ఇలాగే. అతను హ్యాండ్ సిస్టమ్. బృహన్మన ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అందులో ఒకరు సత్య. ఈమె బ్రాహ్మణ్ మదర్, క్షత్రియ ఫాదర్కి పుట్టింది కాబట్టి ఆమె సూత. సో దీనివల్ల కురువంశం 2 కింద స్ప్లిట్ అయింది. దీన్ని హరివంశ పర్వం 32.57లో చెప్పారు. ఒకరోజు నదిలో అతిరథుడు స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ పెట్టెలో పిల్లాడు దొరుకుతాడు. అతన్ని ఇంటికి తెచ్చి రాజు చేతిలో పెట్టగానే ఆమె తన కొడుకుగా యాక్సెప్ట్ చేసింది. అండ్ చెవులకు కుండలాలు ఉండటంతో కర్ణ అని పేరు పెట్టారు. అంతేగాని అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వాసుసేన. అతిరథుడికి ధృతరాష్ట్రుడి ఫ్రెండ్ అని చెప్పా కదా. సో ధృతరాష్ట్రుడికి బాడీ గార్డ్గా, అడ్వైజర్గా, చారిటర్గా ఉన్న సంజయుడు లాగా దుర్యోధనకి కూడా కర్ణుడు అలాగే ఉంటాడని, కర్ణుడికి ఒక ఏజ్ వచ్చాక అతన్ని హస్తినాపురానికి పంపిస్తారు. అక్కడికి వచ్చినప్పటి నుంచి కర్ణుడు అని దుర్యోధనుడు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఇది మహాభారతం సెక్షన్ 3.293లో చెప్పారు. అండ్ కౌరవులు, పాండవులకి గురువైన ద్రోణ, కృపాచార్యుల దగ్గర కర్ణుడు విద్యలు నేర్చుకుంటాడు. ఇక్కడ క్యాస్ట్తో డిస్క్రిమినేషన్ జరగలేదు, ఎడ్యుకేషన్లో మెయిన్గా. కర్ణుడికి మాత్రం మిగతా వాళ్ళతో సమానం కాదు అని ఇన్నర్ ఫీలింగ్ ఉండేది. కానీ అతనికి ఉన్న టాలెంట్కి అందరూ తనని గుర్తుంచుకోవాలని, అన్నిటిలో ఫస్ట్ ఉండే అర్జునుడిని కొట్టి వీరుడైతే ఇతనికి రావాల్సిన గుర్తింపు వస్తుంది అనుకుని అర్జునుడు తనకి కాంపిటీషన్ లాగా అనుకుని అన్నీ నేర్చుకునేవాడు కర్ణుడు. అండ్ ఇలాంటి టైంలోనే అర్జునుడికి పోటీగా కర్ణుడు ఉంటాడని ఆలోచించి దుర్యోధనుడు కర్ణుడినికి దగ్గర అవుతూ వచ్చాడు. అలా కృపాచార్య, ద్రోణాచార్యుల దగ్గర విద్య అవ్వగానే ద్రోణుడు కర్ణుడికి బ్రహ్మాస్త్రం నేర్పను అని అంటాడు. ఇంకా అస్త్రాలు నేర్చుకోవడం కోసం పరశురాముడి దగ్గరికి వెళ్తాడు కర్ణుడు. అక్కడికి వెళ్ళినప్పుడు అతను చేసిన తప్పు విద్య కోసం అబద్ధం చెప్పడం. అతను ఒక బ్రాహ్మణుడు అని అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. అతని టాలెంట్ చూసి పరశురాముడికి కూడా ఇష్టం వేసి మొత్తం విద్య నేర్పిస్తూ అతనికి ప్రియ శిష్యుడిగా చేసుకున్నాడు. అయితే ఒకరోజు రెస్ట్ తీసుకోవడానికి పరశురాముడు పడుకోవాలనుకుంటే కర్ణుడు తన తొడని ఇస్తాడు పడుకోవడానికి. అప్పుడు పరశురాముడు పడుకుని ఉండగా
ఒక పురుగు వచ్చి కర్ణుడి తోడ కొరుకుతుంది. అయినా కదలకుండా అలాగే ఉంటాడు కర్ణుడు. కొంచెం సేపటికి లేచి చూసిన పరశురాముడికి కర్ణుడు బ్రాహ్మణుడు కాదు అని తెలిసింది. అప్పుడు వచ్చిన పురుగు వచ్చేసి ఇంద్రుడే అని కురుక్షేత్ర యుద్ధంలో శల్యుడికి చెప్తాడు. కాకపోతే నారదముని చెప్పేది ఏంటంటే ఆ పురుగు ఇంద్రుడు కాదంట. 8 కాళ్ళతో షార్ప్ టీత్తో ఉన్న ఆ పురుగు కర్ణుడిని కుట్టిన తర్వాత పరశురాముడు లేచి చూడంగానే ఆ పురుగు భస్మమైపోయి అందులోంచి దంస అనే రాక్షసుడు వచ్చి తనకి దిగు మహర్షి శాపం ఉందని విష్ణు అవతారం కంటి చూపు పడితే పోతుంది అని అక్కడి నుంచి మాయమైపోయింది. అయితే ఆ పురుగు ఇంద్రుడే అని శల్యుడికి అబద్ధం చెప్పాడు. ఇక బ్రాహ్మణుడు కాదని తెలుసుకున్న పరశురాముడు కర్ణుడిని శపిస్తాడు. నా దగ్గర నేర్చుకున్న అస్త్రాలు అతనికి చాలా ఇంపార్టెంట్ టైంలో మాత్రం ఎలా అయితే నన్ను మోసం చేశావో అలాగే నీ జ్ఞాపక శక్తి నిన్ను మోసం చేసి అస్త్రాలు మరిచిపోయేలాగా చేస్తాయి అని శపిస్తాడు. ఇక్కడ ఏంటంటే పరశురాముడు కర్ణుడిని జాయిన్ చేసుకోకముందు అడిగిన ప్రశ్న నువ్వు క్షత్రియుడివా అని అడిగితే నేను బ్రాహ్మణుడిని అని చెప్తాడు. సూతపుత్రుడని చెప్పడు. ఇలా చెప్పడం వల్లే ఈ శాపం వచ్చింది. దీని తర్వాత అతను రంగభూమికి వెళ్తాడు. అక్కడ పాండవులు కౌరవులు విద్యలు నేర్పించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి అర్జునుడు చూపిస్తున్న విల్లు విద్య అస్త్ర ప్రయోగాలకు అందరూ షాక్ అవుతున్నారు. అందరూ అర్జునుని పొగుడుతున్నారు. అప్పుడు కర్ణుడు వచ్చి పొంగుపోకు కుంతిపుత్ర అర్జున, నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా నేను కూడా చేయగలను అని చెప్పి చేసి చూపించాడు. అప్పుడు కర్ణుడు పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఎవరూ కూడా అడ్డు చెప్పలా. కర్ణుడు కూడా కృపాచార్య ద్రోణాచార్యుల అనుమతితోనే పర్ఫామ్ చేస్తున్నాడు. ఇద్దరి మధ్య కాంపిటీషన్ జరిగింది. అయితే కర్ణుడిని చూసి దుర్యోధనుడు అండ్ అతని బ్రదర్స్ పొగుడుతూ ఏం కావాలి అని అడుగుతారు. దానికి కర్ణుడు అర్జునుడితో 1 vs 1 కావాలి అంటాడు. ఇక్కడ కృపాచార్య మధ్యలో మాట్లాడుతూ సరే ఇద్దరూ పోటీ పడండి, ఇక్కడున్నది అర్జునుడు కుంతిపుత్రుల్లో మధ్యవాడు, కురువంశంలో వజ్రం లాంటివాడు. నువ్వు కూడా నీ తల్లిదండ్రుల పేరు చెప్పి వంశం పేరు చెప్పి అర్జునుడితో పోటీ పడు అని చెప్తాడు. ఎందుకంటే ఒక క్షత్రుడు మరొక క్షత్రుడితో మాత్రమే పోటీ పడతాడు అని చెప్తాడు. దానికి కర్ణుడు నేను కర్ణ రాధా అతిరథుల పుత్రుడను సూతపుత్రుణ్ణి అని చెప్తాడు. ఇక్కడే భీముడు కర్ణుడిని అవమానించేలా మాట్లాడతాడు. ధర్మరాజు ఆపడానికి చూసినా కానీ భీముడు ఆగడు. వెంటనే దుర్యోధనుడు లేచి మనందరికీ తెలిసిన ఫేమస్ డైలాగ్ ఉంది కదా ఎన్టీఆర్ గారు చెప్పినది, అది చెప్పేసి కర్ణుడిని అంగరాజ్యానికి రాజుని చేస్తాడు. అక్కడే పట్టాభిషేకం కూడా జరుగుతుంది. ఇక ఇద్దరూ ఒకరికి ఒకరు సామర్థ్యం చూపించుకోవడానికి రంగభూమి మధ్యలో ఇద్దరు విల్లుని ఉండగా అప్పుడు సూర్యుడు అస్తమించడం స్టార్ట్ అవ్వడంతో కృపాచార్య ఈవెంట్ని ఎండ్ చేసేస్తారు. అంగరాజ్యానికి రాజైన తర్వాత 13 సంవత్సరాలు రాజ్యానికి రాజుగా పరిపాలించాడు. ఈ టైంలో బ్రాహ్మణులను గౌరవించేవారని, వేదాలు నేర్చుకున్నాడని, ధర్మం తెలుసుకున్నాడని, దాన ధర్మాలు చేశాడని అన్నీ కూడా సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పాడు. అంతేకాదు అతని దగ్గరికి వెళ్ళి అడిగితే లేదు అని చెప్పకుండా పంచేవాడని రాజ్యం మొత్తం తెలుసంట. అతను ధర్మం తెలిసిన వాడవడంతో రాజ్యంలోని ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకున్నాడు. వాళ్ళ మంచి కోసం ఎన్నో యజ్ఞాలు కూడా చేశాడు. అప్పటి వరకు అంగరాజ్యం అంటే కురురాజ్యంలో ఒక పార్ట్గా ఉండేదని, చాలా సంవత్సరాల తర్వాత తన పూర్వ వైభవం తెచ్చింది కర్ణుడని చెప్పుకునేవారు. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇష్టం ఉందని భావిస్తున్నా. అలాగే కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా ఉండగా ఒకరోజు ధనుర్విద్య ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సడన్గా ఎదురుగా ఒక సింహం వచ్చింది అనుకుని బాణం వేస్తే ఆ తర్వాత చూస్తే అది సింహం కాదు, ఆవు అంట. అది బ్రాహ్మణుడి యజ్ఞగోవు. కర్ణుడు భయపడిపోయి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఆ గోవుకి బదులుగా 1000 గోవులు ఇస్తా, లెక్కలేని సంపద ఇస్తా అని చెప్పినా కూడా ఆ బ్రాహ్మణుడు కోపంతో కర్ణుడిని శపిస్తాడు. నీ రథం భూమిలో ఇరుక్కుపోతుంది, నువ్వు ఎలా అయితే ప్రిపేర్డ్ లేనప్పుడు చంపావో అలాగే నీ చావు కూడా వస్తుంది అని శపిస్తాడు. మాయాజూతం అయిపోయింది. పాండవులు వనవాసానికి వెళ్ళిపోయారు. కర్ణుడికి ఒక అలవాటు ఉంది. అతను సంధ్యావందనం చేసిన తర్వాత ఎవరైనా అతనిని ఏం అడిగినా ఇచ్చేస్తాడు. అయితే అలా సంధ్యావందనం చేస్తున్నప్పుడు సూర్యుడు కర్ణుడిని వార్న్ చేస్తాడు. నెక్స్ట్ డే సంధ్యావందనం చేసిన తర్వాత ఇంద్రుడు వచ్చి కవచ కుండలాలు దానంగా అడుగుతాడు. కర్ణుడు లేదనుకుంటే ఇచ్చేస్తాడు.
ఇంద్రుడు అలా అడగడానికి రీజన్, పాండవులు వనవాసం అయ్యాక యుద్ధం వస్తే కర్ణుడు ఒక్కడే అర్జునుడికి సరిపడా యోధుడు. కర్ణుడి దగ్గర అమృతంతో చేసిన కవచ కుండలాలు ఉన్నంత వరకు తనని ఎవరూ ఓడించడం అసాధ్యం. అందుకని ఇంద్రుడు దానంగా కవచ కుండలాలను తీసుకుంటాడు. చాలాసేపు కర్ణుడు ఇంద్రుడితో మాట్లాడతాడు. ఓ బ్రాహ్మణ, వీటి బదులు నీకు ఇవి ఇస్తా, అవి ఇస్తా అని చాలానే ఆఫర్ చేస్తాడు. కానీ బ్రాహ్మణుడి వేషంలో ఉన్న ఇంద్రుడు అందుకు ఒప్పుకోడు. ఆ తర్వాత బ్రాహ్మణ రూపంలో వచ్చినది ఇంద్రుడే అని నాకు తెలుసు. మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపడం ఇష్టం లేక ఇలా అడుగుతున్నా. ఇవి లేకపోతే నన్ను ఈజీగా చంపొచ్చు. తరువాత మీ మీద నవ్వుతారు, నన్ను శక్తిహీనుని చేశావు అని. అందుకు మీరు నాకు మీ దగ్గర ఉన్న శక్తి అస్త్రాన్ని ఇచ్చి ఇవి తీసుకెళ్ళండి అని చెప్పి అతని పుట్టుకతో వచ్చిన కవచ కుండలాలను కత్తితో కోసి ఇచ్చాడు. బదులుగా శక్తి అస్త్రాన్ని తీసుకున్నాడు. ఇలా కవచ కుండలాలు దానంగా ఇవ్వడంతో దానగుణంలో ఇంకొక మెట్టు ఎక్కాడు కర్ణుడు. ధర్మరాజు అండ్ మిగతా పాండవులు అందరూ కూడా దాన ధర్మాలు చేశారు. కానీ ఇక్కడ కూడా కర్ణుడి పేరే గుర్తొస్తుంది. అండ్ కర్ణున్నే దానకర్ణ అని పిలుస్తారు. సో ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు కర్ణుడు ఎంతటి దాన గుణం కలిగిన వాడో చెప్పడానికి. కాకపోతే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. కర్ణుడు ఇంకో సైడ్ మాత్రం అర్జునుడిని ఎలాగైనా అంతం చేయాలని దాంట్లోనే ఉండేవాడు. అండ్ దుర్యోధనుడు పాండవులని పిలిచి మాయాజూదంలో ఓడించినప్పుడు కర్ణుడు ద్రౌపదిని జూదంలో ఓడిపోని ఆరో భర్త కోసం వెతుక్కోమని అవమానించాడు. అంతేకాదు, పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం అయిపోయాక తిరిగొస్తున్నారని, ఇప్పుడు రాజ్యాన్ని ఏం చేయాలని డిస్కషన్ వచ్చినప్పుడు కూడా ద్రోణాచార్యుడు, భీష్ముడు 2 ముక్కలు చేద్దాం అన్నప్పుడు దుర్యోధనుడు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు కర్ణుడు లేచి, పంచుకోవడమా, మనం ఎంతమంది ఉన్నాం, పాండవులు అనే ప్రాబ్లంని పూర్తిగా అంతం చేయగలం, ఇంత మంచి ఆపర్చునిటీ ఉన్నాక ఎందుకు ఇలా సందేహిస్తున్నారని గట్టిగా భీష్ముడి మీద, ద్రోణుడి మీద అరుస్తూ మాట్లాడి దుర్యోధనునికి యుద్ధం మంచిదని చెప్పి అతన్ని యుద్ధం వైపు నడిపించింది కూడా కర్ణుడే. యుద్ధం ముందు శ్రీకృష్ణుడి ద్వారా నిజం తెలిసినా కూడా ఫ్రెండ్తోనే ఉండటమే ధర్మం అనుకున్నాడు కాబట్టి ఆగిపోయాడు. యుద్ధం ఆగిపోయి ఉంటే మొత్తం హస్తినాపురం తన కిందే ఉండేది. అతను ఎప్పటి నుంచో కోరుకుంటున్న పేరు, ప్రతిష్ట అతని దగ్గరే ఉండేవి. కానీ అతను వాటన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అతని ఫ్రెండ్తో ఉండటం, అతని చిన్నప్పటి నుంచి కాంపిటీషన్లో ఉన్న అర్జునుడిని చంపి అతనే గొప్ప విల్లు విద్య నైపుణ్యుడు అని నిరూపించుకోవడం, ఇవే అతన్ని వెళ్ళేలా చేశాయి. తరువాత కుంతి వచ్చి మాట్లాడినప్పుడు కూడా కుంతిదేవి అడగకుండానే తల్లి మీద ప్రేమతో, నీకు మాటిస్తున్నా తల్లి, అర్జునుడిని తప్ప ఎవరిని చంపను అని చెప్తాడు. అందుకే యుద్ధంలో అందరూ తనకి దొరికినా కూడా చంపకుండా బాణాలు వేసి వదిలేస్తాడు. అలాగే ధర్మరాజుని కూడా వదిలేస్తాడు. అలా వదిలేసిన తర్వాత ధర్మరాజుని పరామర్శించి తిరిగి యుద్ధానికి వచ్చిన అర్జునుడు అప్పటికే యుద్ధ భూమిలో మధ్యాహ్నం పూట సూర్యుడి వేడి ఎక్కువగా ఉన్నప్పుడే కర్ణుడు చూశాడు. అర్జునుడితో వచ్చిన భీముడు కూడా కర్ణుడి అన్నగా అనుకుని దుశ్శాసనుని గదతో నరసింహునిలాగా కుండెలు చీల్చి భీముడి దోసెట్లో దుశ్శాసనుడి రక్తం తీసుకుని తాగుతూ, పాలకన్నా తేనెకన్నా ఇది చాలా రుచిగా ఉందని ఆ రక్తాన్ని ఒంటికి పూసుకొని ముందుకు వెళ్తుంటే కౌరవుల సైన్యం భయంతో వెనక్కి పారిపోతున్నారు, ఒక్క కర్ణుడు తప్ప. కర్ణుడు దూరం నుండి అర్జునుడి వైపుకు వస్తూ ఉన్నాడు. అతను వస్తూ ఉంటే ఆకాశం నుంచి సూర్యుడు నేల మీద పరిగెడితే ఎలా ఉంటుందో అలా వస్తున్నాడు. ఎలా అయినా కర్ణుడికి కోపం తెప్పిస్తే తన ఆలోచన తగ్గుతుందని తన కళ్ళ ముందే యదమంజు కర్ణుడి బ్రదర్ని చిత్రసేనని చంపేస్తాడు. భీముడు 10 మంది కౌరవుల తలని నరికేశాడు. కర్ణుడి వైపుకి వస్తున్న అర్జునుడికి కర్ణుడి కొడుకు వీరసేనుడు ఎదురొచ్చాడు. అప్పుడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగి అర్జునుడు గట్టిగా అరుస్తూ, ఓ కర్ణ, నా కొడుకుని ఎలా చంపావో నీ కొడుకుని కూడా అలాగే చంపుతా చూడు, కుదిరితే మీ కురు ఆర్మీలో ఎవరు వచ్చి కాపాడుకుంటారో కాపాడుకోండి అని చెప్పి అర్జునుడు ముందు వీరసేనుణ్ణి 10 బాణాలతో ఇంజూర్ చేసి అతని విల్లుని విరిచేసి మొత్తం 4 బాణాలు వేసి తల, చేతులు, కాళ్ళు వేరువేరుగా చేసేశాడు అర్జునుడు. అది చూసి కర్ణుడు, అర్జున, దమ్ముంటే నాతో తలపడు అని చాలా స్పీడ్గా అతని మీదకి వస్తూ ఉంటే అర్జునుడు కూడా పదా కృష్ణ అన్నాడు. అప్పుడు కృష్ణుడు, పార్థ, కర్ణుడు వచ్చేది చూడు,
తన విజయధనస్సు నుంచి వచ్చే సౌండ్ మొత్తం యుద్ధభూమి 4 మూలలా వినిపిస్తుంది. నువ్వు ఒక్కడివి తప్ప ఎవరూ ఆపలేరు అతన్ని ఇప్పుడు అని చెప్పి ఇద్దరు ఎదురుపడ్డారు. వాళ్ళు ఎదురుపడంగానే యుద్ధమంతా ఆపేసి అందరూ వాళ్ళ యుద్ధాన్ని చూడటానికి అందరూ వచ్చారు. యుద్ధం నడుస్తూనే ఉంది. సడన్గా కర్ణుడికి ఆ రథర చక్రం భూమిలో కూరుకుపోయింది. అతను అర్జునుడి మీదకి అశ్వసేన అనే పామాస్త్రం వేస్తే దాని నుంచి అర్జునుడిని కాపాడటానికి శ్రీకృష్ణుడు లేచే రథాన్ని 1.5 అడుగు భూమిలోకి తొక్కితే ఆ పామాస్త్రం అర్జునుడికి ఇంద్రుడు ఇచ్చిన కిరీటంకి తగిలి కింద పడిపోయింది. తరువాత కృష్ణుడు స్వయంగా రథాన్ని భూమి నుంచి పైకి లాగి నేల మీదకి నెట్టాడు. ఆ తర్వాత అర్జునుడు కూడా కర్ణుడి క్రౌన్స్ ఆర్నమెంట్స్ అన్నిటినీ పగలగొట్టేశాడు. కర్ణుడి రథం నేలలో కూరుకుపోయింది. లేపడానికి దిగితే అర్జునుడు చూస్తూ ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు, మర్చిపోయావా అర్జున, కర్ణుడు చేసిన పాపాలు మాటలన్నీ గుర్తు చేసి రథంపైకి రాదు, ఎందుకంటే అతనికి శాపం ఉందని చెప్తాడు. అలాగే కర్ణుడు కూడా రథాన్ని లేపడానికి చూస్తుంటే భూమిపైకి వస్తుంది, కానీ రథం మాత్రం రావట్లేదు. కర్ణుడు అర్జునుడిని చంపడానికి బ్రహ్మాస్త్రాన్ని గుర్తు చేసుకోవాలని అనుకున్నా, కానీ అది గుర్తుకు రావడం లేదు. అర్జునుడు తన దగ్గర ఉన్న రుద్రాస్త్రాన్ని తీసి కర్ణుడి తల మీద ఎక్కుపెట్టాడు. కర్ణుడి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఏంటిది వాసుదేవా, ఇది ధర్మమేనా అని బాధతో అడిగాడు. అప్పుడు వసుదేవుడు కూడా, ఇప్పుడు గుర్తుకు వచ్చిందా కర్ణ, చిన్నప్పుడు భీముడికి విషం పెట్టిన దగ్గర నుంచి ద్రౌపది అవమానం, అభిమన్యుని చుట్టుముట్టి వెనక నుండి చంపడం వరకు అన్నిట్లో నీ పాత్ర ఉంది. ఇలాంటి పాత్రలు పోషించినప్పుడు గుర్తుకు రాలేదా ధర్మం అని చెప్పి అర్జునుడిని బాణం వదలమన్నాడు. కర్ణుడి తల కింద పడుతుంటే వెలుగుతున్న సూర్యుడు అస్తమించినట్లు కనిపించింది. ఇంతకీ కర్ణుడు మంచోడా చెడ్డోడా? మహాభారతంలో క్యారెక్టర్స్ అన్నీ కూడా మంచి చెడు అన్నీ చేశాయి. ధర్మరాజు అంతటి వాడు తప్పు చేశాడు, కానీ ఎక్కువ మంచి పనులు చేసిన వాళ్ళే లాస్ట్కి మంచోళ్ళుగా చెప్పబడ్డారు. మంచి చేసే మంచి రిజల్ట్స్ మాత్రమే వస్తాయి, కానీ లైఫ్ అంతా మంచిగా ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే కర్ణుడి లైఫ్ ట్రాజడీస్తో నిండి ఉందని. అలాంటి లైఫ్ లీడ్ చేస్తూ కూడా మంచిగా ఉండటానికి ట్రై చేశాడు, కానీ శాపాల వల్ల చనిపోయాడు. కానీ ఎవరికి ఫేర్గా జరిగింది? మహాభారతంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే కష్టాలు పడలేదా? అతను పెరిగింది వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర. పాండవులు చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళ మీద ఎన్నో కుట్రలు జరిగాయి. మహాభారతంలో ప్రతి క్యారెక్టర్ కూడా స్ట్రగుల్ ఫేస్ చేసింది. కాకపోతే ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ కూడా మంచి మార్గంలో ఉన్న వాళ్ళే లాస్ట్కి విన్ అయ్యారు. రిజల్ట్స్ వచ్చే వరకు కూడా వాళ్ళ లైఫ్ మామూలుగా లేదు. కర్ణుడు కూడా సెపరేట్ కాదు, అతను కూడా కష్టాలు పడ్డాడు. కానీ తాను తీసుకున్న చిన్న చిన్న తప్పుడు డిసిషన్స్ వల్ల గురువు దగ్గర శాపం వచ్చింది. కొన్ని పెద్ద తప్పుడు డిసిషన్స్ కూడా తీసుకున్నాడు. సరే, ఇప్పుడు దుర్యోధనుడు మంచోడా చెడ్డోడా అని తెలియకముందే ఫ్రెండ్ అయ్యాడు అని అనుకుందాం. కానీ అతను చెడు మార్గంలో వెళ్తూ ఉంటే దాన్ని మార్చడానికి చూడాల. అతని కోపం అతనికి మెయిన్ శత్రువు అని ఒప్పుకున్నాడు కూడా. ఆ కోపం అండ్ క్రోధంతో తను అన్న మాటల వల్ల అతను తర్వాత సఫర్ అవ్వాల్సి వచ్చింది. సో కర్ణుడు మంచోడా చెడ్డోడా అని మనం డిసైడ్ చేయలేం. ఎంత మంచివాడైనా తప్పు చేయక తప్పదు, దానికి తగ్గ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయక తప్పదు. ఇదే కర్ణుడి స్టోరీ మనకి నేర్పిస్తుంది. ఆఖరికి పాండవులు కూడా వాళ్ళు చేసిన తప్పులకి రాజ్యం గెలిచినా కూడా కొడుకులు లేకుండా పోయారు. కర్ణుడి కోపం అతన్ని ఎలా అయితే మెల్లగా తినేసిందో, అలాగే మనలో కూడా కోపం ఇప్పుడు మంచిది కాదు. కోపంలో ఉన్నప్పుడు మనం తీసుకునే డిసిషన్స్ కరెక్ట్గా ఉండవు. కర్ణుడు మంచోడో కాదో తెలియదు, కానీ అతని జీవితం మాత్రం మంచి చెప్తుంది, మంచి దారిలో నడవమని చెప్తుంది. ఈ వీడియో చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.